వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని, అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే అప్పుల రాష్ట్రంగా జగన్ దాన్ని మార్చేశారు అన్నారు బుద్ధా వెంకన్న. తప్పుడు కేసులతో చంద్రబాబుని జైలుకు పంపించారు. అబద్ధాలతో ప్రజల్ని మాయ చేయాలనుకుంటున్నారు. సంయమనం పాటించాలి అంటూ చంద్రబాబు తమల్ని ఆపారు అని చెప్పి అంటున్నారు బుద్ధా. మరోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే తగ్గిన బుద్ధి చెబుతామన్నారు. త్వరలోనే చంద్రబాబు సూపర్ 6 ని అమలు చేస్తారు అని చెప్పారు బుద్ధా వెంకన్న. చంద్రబాబుపై అబద్ధాలు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు బుద్ధా వెంకన్న. మాజీ మంత్రులు పేరు నాని, గుడివాడ అమర్నాథ్, ఒక ఆయనేమో కోడిగుడ్లకి ఈకలు పీకాడు, ఇంకొక ఆయనేమో బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోలే. పేరు నాని, నువ్వేమంటావు? చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం చంద్రబాబు నాయుడు గారు, 5 అడుగుల తాల్చుపాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిజాయితీ గల నిలువుటద్దం. కాబట్టికే నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా, ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు. కాబట్టికే ఆయన్ని మీరేం చేయలేకపోయారు. పెట్టావు జైల్లో. ఎందుకు పెట్టావు? ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు.